మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు రాజధాని ప్రణాళికలో భాగంగానే నీటి నిర్వహణ కోసం తీసుకుంటున్నటువంటి కొన్ని జాగ్రత్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండవ పంప్ స్టేషన్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంది. అండ్ అమరావతి దిగువన ఉన్నటువంటి ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొండవీటి వాగు ఎత్తిపోతలకి సంబంధించి అక్కడ పంపింగ్ స్టేషన్ ఉంది. దానికి సమాంతరంగా మరొక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో 2040 నాటికి ఎలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కానీ ముఖ్యంగా వరద విపత్తుల నుంచి అమరావతి రాజధాని నగరాన్ని కాపాడేందుకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రెండవ ప్రణాళికను తీసుకొస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దాదాపు 430 కోట్ల రూపాయల విలువైనటువంటి దీనికి సంబంధించినటువంటి టెండర్స్ ఫ్లోట్ అయినాయి. అసలు ఈ రెండవ పంప్ హౌస్ ఎక్కడ పెడతారు, ఏ విధంగా దీన్ని ఆపరేట్ చేస్తారో, నిజంగానే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా అమరావతికి వరద ముప్పు ఉందా, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అమరావతికి సంబంధించి ఇది ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ 2 అనేటువంటి ప్రాజెక్ట్తో ఉండవల్లి దగ్గర ఈ నిర్మాణ ప్రణాళికని తీసుకున్నారు. ఆల్రెడీ ఎన్హాన్సింగ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అమరావతి క్యాపిటల్ రీజియన్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ పంపింగ్ కెపాసిటీ. ఇది ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాము. ఒకటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి సంబంధించి అక్కడ ఒక పంపింగ్ స్టేషన్ ఆపరేషన్లో ఉంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి వరద ముప్పు అనేటువంటి చర్చ ప్రతి సందర్భంలో వస్తుంది, వానాకాలంలో మరీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మాస్టర్ ప్లాన్లో అసలు ఏముంది, ఏ ప్రణాళిక ప్రకారం వీళ్ళు డిజైన్ చేశారు, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్. దీనిలో చూస్తే కనుక గ్రీన్ బ్లూ సిటీ అనేటువంటి మాటను ఎక్కువగా ఉపయోగించారు. ప్రతి చోట గ్రీన్ బెల్ట్ల పెంపకం, అలానే పార్కులకు కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ కేటాయింపులు జరిగినాయి. అలానే నీటి నిర్వహణకు సంబంధించి ఇటు పక్కనేమో మహానది వెళ్తూ ఉంటుంది, ఇక్కడేమో కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరదలు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇటువైపు మరొకటి పాలవాగుకు సంబంధించి వస్తుంది. పైగా గ్రావిటీ కెనాల్ అని ఒక కెనాల్ని ఇక్కడ తవ్వుతున్నారు. అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో టెంపరేచర్స్ని, అంటే ఎండాకాలం మరింత వేడి ఉన్నప్పటికీ కూడా నీటి ప్రవాహం ఉంటే కనుక అది తగ్గుతుంది, ఆ టెంపరేచర్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని చాలా వరకు కూలింగ్ సిస్టంలో భాగంగానే అమరావతిలో కెనాల్ సిస్టమ్ను కూడా డెవలప్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కృష్ణానది నుంచి ఒక కాలువనే గ్రావిటీ కెనాల్ని తవ్వుతున్నారు. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో భారీగా వర్షపాతం నమోదైనప్పుడు, ఊహించని స్థాయిలో కనుక విపత్తుగా మారినప్పుడు ఏం చేయాలి, అందుకనే ఇప్పుడు రెండవ ఎత్తిపోతల పథకానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించి చూస్తే కనుక కృష్ణానది దగ్గర ఈ ప్లేస్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్కి అటు ఇటు కూడా కుడి ఎడమ వైపులు కూడా 4-5 కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇటు బకింగ్హామ్ కెనాల్ కావచ్చు, గుంటూరు ఛానల్ కావచ్చు, అట్లనే ఈ కుడి కాలువ అంటారు, అటుపక్కనేమో రైవస్ కెనాల్ అంటారు, ఏలూరు కెనాల్ అంటారు, బందర కాలువ అంటారు. ఇట్లా వరుసగా 4-5 కాలువల ద్వారా ఇక్కడ ఇటు నుంచి నీటి నెట్వర్క్ వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇటువైపు నుంచి వచ్చేటువంటి కాలువలు కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ చాలా కీలకమైంది. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తిగా రీడిజైన్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ ప్రపోజ్ చేసినటువంటి ఏ అంశాలు ఇక్కడ కలిసి వచ్చే విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ రెండవ పంప్ స్టేషన్ అవసరం ఎంతవరకు వచ్చింది, ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎందుకు అంత అవసరం వచ్చింది, దాని మీద పెడుతున్నటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఇన్స్టాల్మెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ 2. దీన్ని డిజైన్ చేసి, బిల్డ్ చేసి, టెస్ట్ చేసి, కమిషన్ చేసి, మొత్తం రోబస్ట్ కెపాసిటీ అంటే 8400 క్యూసిక్స్, 8400 క్యూసిక్ల కెపాసిటీ కలిగినటువంటి పంప్ స్టేషన్ ఇక్కడ నిర్మించబోతారు. ఇదంతా కూడా ఎఫెక్టివ్లీ టు మేనేజ్ అండ్ రీడైరెక్ట్ ఫ్లడ్ వాటర్ వే ఫ్రమ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతిలో కీలకమైనటువంటి ప్రాంతాలు, కీలకమైన నిర్మాణాలు జరుగుతున్నటువంటి చోట ఫ్లడ్ లెవెల్స్ పెరగకుండా ఉండడం కోసం ఎత్తిపోతలకు భాగంగా, అంటే అక్కడ ఒకవేళ వాటర్ లెవెల్స్ ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో నదిలోకి ఎత్తిపోసే దిశగా ఇక్కడ ఒక ప్రణాళికను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రెండవ ఫ్లడ్ స్టేషన్నే పెడుతున్నారు. మొత్తం కాంప్రహెన్సివ్ ఫ్లడ్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రొటెక్టింగ్ ద క్యాపిటల్ రీజన్ వైటల్ అసెట్స్ అండ్ కమ్యూనిటీస్, అది దీనికి సంబంధించి డిజైన్ అండ్ బిల్డింగ్కి అయ్యేది 412 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించి 11.18 కోట్ల రూపాయలు అవుతుంది. 15 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతల్లో భాగంగా అనమాట. అలానే ఫండింగ్ పార్ట్నర్స్ వచ్చేసి దీనికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు రెండు కూడా దీనికి ఫండింగ్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఒప్పందాల్లో భాగంగానే ఈ ఫండ్ తీసుకుని కార్యాచరణ ప్రణాళికను కూడా డిసైడ్ చేశారు. ప్రాజెక్ట్ టైమ్ లైన్ అండ్ మైల్ స్టోన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, డిసెంబర్ 19కి దీనికి సంబంధించి లెటర్ ఆఫ్ అసెస్మెంట్, లెటర్ ఆఫ్ అవార్డు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనవరి 1 నుంచి ఈ పనులు ప్రారంభిస్తారు. ప్రాజెక్టు మొదలైన తర్వాత 730 రోజులు పని దినాల కింద డిసైడ్ చేశారు. అంటే 2 సంవత్సరాలు, అప్రాక్సిమేట్లీ 2 సంవత్సరాల్లో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కంప్లీట్ కావాలి. అమరావతిలో 2027 నాటికి
భవనాల ప్రారంభోత్సవాలు జరుగుతాయి అనేటువంటి అంచనాతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి అప్పటికల్లా దీని నిర్వహణ ఈ ఆపరేషన్లోకి రావాలి ఈ పంప్ హౌస్ 2 కూడా అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. మొత్తం 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సో మొత్తం ఇది స్టోరీ అమరావతి రూపురేఖలను మార్చే దిశగా వేస్తున్నటువంటి అడుగులు. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే బై 2040 నాటికి డిశ్చార్జ్ కెపాసిటీ కొన్ని అంచనాల ప్రకారం చూస్తే 17,650 క్యూసిక్ల వరకు ఉండొచ్చు అని చెప్పని అంచనా వేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు 8,400 క్యూసిక్లతో ఈ రెండవ పంప్ హౌస్ని నిర్మిస్తున్నారు అనమాట. సో మొత్తంగా పంప్ హౌస్ నిర్మాణం పైన ఇప్పుడు మరొక విమర్శ ఏం జరుగుతుందంటే అమరావతిలో వరద నీరు వస్తే కనుక అమరావతి కొట్టుకుపోతుంది అనేటువంటి ప్రచారానికి ఊతమిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా నెట్వర్క్ని రీడిజైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేరో నేచర్ మొత్తాన్ని కూడా విస్తరించేటువంటి ప్రణాళికను చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కొత్త నిర్ణయం తీసుకుని ఒకసారి మ్యాప్ మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కృష్ణానది దగ్గర ఉన్నటువంటి లొకేషన్ డిజైన్ అనమాట ఇది. ఈ పైన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ ఈ పక్కన ఉంటుంది అనమాట. ఇది సీన్లో కట్ అయింది కాబట్టి ఈ పక్కన ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కాబట్టి దాని ఎగువ జలాల కింద మనం వీటిని చూడాలి. ఇది కృష్ణా నది, ఇక్కడ నుంచి కాలువలు ఇటు నుంచి వచ్చేది. ఇది చూస్తే కనుక కొండవీటి వాగు ఇటు నుంచి వస్తుంది, పాలవాగు వాటర్ కూడా వచ్చి ఇక్కడే కలుస్తుంది ముందర. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టెడ్ పంప్ హౌస్ ఇక్కడ ఉంది, దానికి సమాంతరంగా ఇక్కడ పంప్ హౌస్ నిర్మించబోతున్నారు. మరొక పంప్ హౌస్ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఈ ప్లేస్లో వస్తుంది. వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఇందులోకి వదులుతారు, అక్కడ నుంచి నీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందులోకి తీసుకొస్తారు. సో రెండు వైపులా కూడా ఉపయోగించేలాగా డిసైడ్ చేస్తారు. ఇక్కడ కరకట్ట రోడ్డు కనిపిస్తుంది మనకి. ఈ కరకట్ట రోడ్డు కూడా ఫ్యూచర్లో విస్తరిస్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా వేరే వీడియో చేద్దాం మనం, ఎందుకంటే అది స్పెషల్గా చెప్పాల్సినటువంటి అంశం. కరకట్ట రోడ్డును విస్తరించడం ద్వారా ఇప్పుడు సింగిల్ లేన్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రహదారి విస్తరణ జరుగుతుంది. అదే క్రమంలో ఇక్కడ నిర్మించబోయేటువంటి దీనికి అనుగుణంగా ఇక్కడ కూడా పైప్ లైన్ల ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. ఇక్కడ చూస్తే కనుక సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి ఇది నెట్వర్క్ కనెక్ట్ అయ్యేది అనమాట. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆల్రెడీ పనులు మొదలైనవి. సో పనులు మొదలయ్యి ఈ బ్రిడ్జ్ ఎగువన ఉన్నటువంటి ఇక్కడ పంప్ హౌస్కి ఎగువకు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పనులు మొదలయ్యి ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక కాంప్లికేటెడ్ డిజైన్, ఇదొక పంప్ హౌస్ ఉంటుంది, ఇదొక పంప్ హౌస్ ఉంటుంది. వీటికి సమాంతరంగా ఇక్కడ వంతెనలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిర్మాణం చేసినటువంటి వంతెనలు కూడా రాబోయేటువంటి రోజుల్లో కార్గో మూవ్మెంట్కి అంటే జల రవాణాకి అనుకూలంగా ఉండే విధంగానే డిజైన్ చేయబోతున్నారు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఇక్కడ దొరికేటువంటి భూమి తక్కువ, నీరు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళికని రూపొందించారు. వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా రేపు సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చిన తర్వాత పైనుంచి ఎక్కడ కూడా నీరు నిలుపుదల ఉండదు, పైనుంచి రవాణాలు జరుగుతాయి, రాకపోకలు జరుగుతాయి, నీటి నిర్వహణకు సంబంధించి కింద నుంచి యాక్టివిటీ జరుగుతుంది. అవసరమైనటువంటి ప్లేస్కి అవసరమైనటువంటి స్థాయిలో తోడిపోసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకనే ఈ ప్రణాళికని రెడీ చేశారు. బహుశా ఒక 2 ఏళ్లలో ఇది కంప్లీట్ చేస్తే కనుక ఈ సమగ్ర ప్రణాళిక వలన రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఎలాంటి నీటి బాధ ఉండదు. ఎందుకంటే వరద నీరు వచ్చినప్పుడు ఆ ముప్పు ఉండదు, తాగునీటికి కొరత కూడా ఉండదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2040 నాటికి ఉండేటువంటి ప్రయోజనాలు, అవసరాలు, అప్పుడు ఉండేటువంటి నీటి తీరువ వీటన్నిటిని అంచనా వేసినాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద 430 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడితే 2 ఏళ్లలో కంప్లీట్ అయితే ఆల్రెడీ గత ప్రభుత్వం అంటే 2019 వరకు ఉన్న సమయంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి టార్గెట్ పెట్టి రెండో పంప్ హౌస్ని నిర్మించేటువంటి ప్రణాళికను తీసుకొస్తుంది. సో 2027 నాటికి అమరావతి రూపురేఖలు చాలా వరకు మారిపోతాయి. అలానే అమరావతికి వెళ్ళేటువంటి మార్గాల్లో కూడా ఇటువంటి డిజైన్స్ ఎట్లాంటి రాకపోకలకి అవంతరాలు లేకుండా, నీటి కొరత లేకుండా, వరద నీటి లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఒక సమగ్ర ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తుంది.